వారికి ఈ ఆగస్టు నెలలో ఊహించని విధంగా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ స్త్రీ మీపై పగబట్టి ఉంది. మరి ఆ స్త్రీ ఎవరు, ఆమె వల్ల మీకు ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శ్రీ దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో సింహరాశి 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారి గుణగణాలు: ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరము శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. అయితే ఆగస్టు నెల సింహరాశి జాతకులకు అత్యంత జాగ్రత్తగా, ఓర్పుతో మరియు సహనంతో గడపవలసిన సమయంగా ఉంటుంది. ఈ నెలలో గ్రహాల సంచారం మీకు అంత అనుకూలంగా లేదు. ఇది మిమ్మల్ని పరీక్షించే కాలం. జీవితంలోని అనేక రంగాలలో మీరు సవాళ్లను మరియు కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ నెలలో మీపై ప్రతికూల గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వలన మీ మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నెలలో మీకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే మీరు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. దీని ఫలితంగా మీరు చీటికి మాటికి కోపానికి గురి అవుతూ ఉంటారు. మీలో సహనం పూర్తిగా నశించి అకారణంగా ఇతరులపై విరుచుకుపడతారు. మీ స్వభావంలో ఒక రకమైన చిరాకు, అసహనం ప్రబలుతాయి. ఇది మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరియు కార్యాలయంలో సహోద్యోగులతో మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ నోటిని అదుపులో ఉంచుకోవటం. ఎందుకంటే ఈ నెలలో మీరు ఏది మాట్లాడినా గొడవలు జరుగుతాయి. మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలను కూడా ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీ మాటల వల్ల లేనిపోని వివాదాలు సృష్టించబడతాయి. వాదనలకు దిగటము, ఇతరులను విమర్శించటం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండండి. మౌనంగా ఉండటం ఈ నెల మీకు శ్రీరామ రక్ష. అనవసరమైన చర్చల్లో తలదూర్చితే అది చివరకు మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. దీని పర్యవసానంగా కొన్ని అవమానకర సంఘటనలు జరుగుతాయి. నలుగురిలో మీరు తలదించుకోవలసిన పరిస్థితి రావచ్చు, లేదా మీ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు. కాబట్టి ఈ నెల అంతా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం మరియు వివాదాలకు దూరంగా ఉండటం ఒకటే మార్గం. అలాగే సింహరాశి వారికి ఈ నెలలో వృత్తిపరంగా మరియు ఆర్థికంగా కూడా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు, అయితే అవి మీకు సానుకూలంగా ఉండే అవకాశం తక్కువ. మీకు ఇష్టం లేని ప్రదేశానికి బదిలీ కావటం, లేదా మీరు కోరుకోని ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి రావటం వంటివి జరగవచ్చు. పనిభారం